ఈ వీడియోలో మనం సింపుల్ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చూసేద్దాం. ఇక్కడ నేను అన్ని డ్రై ఫ్రూట్స్ ఈచ్ 1 కప్ తీసుకున్నాను. మీకు ఇంకా ఇక్కడ నేను తీసుకున్నవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఆర్ లెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాదం, పిస్తా అండ్ వాల్నట్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ గీలో రోస్ట్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, బట్ నేను ఇక్కడ గీ యూస్ చేయట్లేదు, జస్ట్ అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు సన్ఫ్లవర్, వాటర్ మెలన్, కర్బూజా, చిరంగి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ కలిపి రోస్ట్ చేసుకోవాలి. ఇవి ముందే బాదాం, పిస్తా వాటితో కలిపి రోస్ట్ చేస్తే త్వరగా మాడిపోతాయి, సో అన్నీ సపరేట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అంజీర్, డేట్స్ రెండు కాస్త మెత్తగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్న వాటితో కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం 2 కప్స్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేయాలి. పాకం దగ్గరగా అయ్యాక ఇలా బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్చర్ అంతా ఈ బెల్లం పాకంలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. మనకి ఉండలు కట్టుకోవడానికి ఇలా ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. సో ఈ మిక్చర్ కాస్త చల్లారాక చిన్న చిన్న లడ్డూలా చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకో. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా చాలా వేస్లో చేసుకోవచ్చు, బట్ నేను ఎలా చేశాను అనేది చూపించేశాను. అండ్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.